నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన శ్రావణీస్ కిచెన్లో కమ్మని రొయ్యల గోంగూర కర్రీని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. నేను చేసిన ఈ గోంగూర రొయ్యల కర్రీ అల్టిమేట్ టేస్ట్తో చాలా చాలా బాగుంది. సింపుల్గా ఇలా ఈ స్టైల్లో మనం ఎప్పుడు చేసినా చాలా రుచిగా కుదురుతుంది. మీరు కూడా రొయ్యల గోంగూర కర్రీని టేస్టీగా చేయాలంటే ఓసారి ఇలా ట్రై చేసి చూడండి. మీకే అనిపిస్తుంది ఇలా సింపుల్ మెథడ్లో చేసిన రుచి మాత్రం అదిరిపోయిందని. మరి ఆలస్యం చేయకుండా ఈ గుమగుమలాడే రొయ్యల గోంగూర కర్రీని మంచి రుచిగా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ఇక్కడ నేను 1/2 kg రొయ్యల్ని తీసుకొని క్లీన్ చేసి మళ్ళీ ఉప్పు వేసి బాగా కడిగి తీసుకున్నాను. సుమారు క్లీన్ చేసేసరికి రొయ్యల క్వాంటిటీ అనేది ఒక 300 నుండి 350 గ్రాముల వరకు వస్తాయి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ కారం, 1/3 టీ స్పూన్ ఉప్పుని, ఒక 1/2 టీ స్పూన్ పసుపుని తీసుకొని అంతా కలిసేలా బాగా కలిపి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టండి. మనం వెంటనైనా చేసుకోవచ్చు, బట్ 10 నిమిషాలు పక్కన పెట్టి చేసుకుంటే రొయ్యలకు ఉప్పు కారం అనేది బాగా పడుతుంది. ఈలోగా మనం గోంగూరాకును కట్ చేసి బాగా కడిగి తీసుకోండి. ఇక్కడ నేను ఒక 2 చిన్న చిన్న కట్టల గోంగూరాకును తీసుకున్నాను. తెంపి తీసుకునేసరికి క్వాంటిటీ అనేది ఇంత వచ్చింది. అలాగే ఈ రొయ్యల గోంగూర కోసం ఎర్ర గోంగూరాకును తీసుకోండి. దీంతో మనకు పులుపైన రుచైన చాలా బాగా కుదురుతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిలోకి 1.5 నుండి 2 టేబుల్ స్పూన్ల నూనెని తీసుకొని నూనె చక్కగా వేడయ్యాక ఇందులోకి మనం కలిపి పెట్టిన రొయ్యలను తీసుకొని బాగా ఫ్రై చేయండి. ఇలా మనం రొయ్యల్ని తీసుకోగానే ఇవి ఎలా అయితే ఫ్రై అవుతాయో అలా నీళ్ళు అనేవి వదులుతాయి. చూడండి, కొంచెం నీళ్ళలా అయిపోయాయి కదా. ఈ నీళ్ళన్నీ ఇనికిపోయి మళ్ళీ ఆయిల్ అనేది మిగిలిపోయేంత వరకు ఇలా మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఫ్రై చేయండి. మంటను హై ఫ్లేమ్లో లేదా మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ రొయ్యల్ని బాగా ఫ్రై చేయండి. ఒక 5-6 నిమిషాలు అయ్యేసరికి రొయ్యలు చక్కగా ఫ్రై అయిపోయి ఇందులోని నీళ్ళని ఎగిరిపోయి ఆయిల్ అనేది ఇలా సెపరేట్ అవుతుంది. ఇలా వచ్చేంత వరకు రొయ్యల్ని బాగా ఫ్రై చేసి ఈ రొయ్యల్ని మళ్ళీ ఒక గిన్నెలోకి తీసుకుని రెడీగా పక్కనుంచేయండి. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి మనం కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న గోంగూరాకును తీసుకుని ఉడికించుకుందాం. ఇక్కడ నేను తీసుకున్న గోంగూరాకు సుమారు ఒక 150 గ్రాముల వరకు ఉంటుంది. ఇలా కలుపుతూ ఉడికించామంటే ఒక 2-3 నిమిషాల్లోనే ఆకంతా ఇలా దగ్గర పడుతుంది. ఈ టైంలో మనం మంటను తక్కువగా పెట్టి ఇలా స్పూన్తో మెదుపుతూ బాగా ఉడికించండి. లేదా పప్పు గుత్తిని తీసుకొని ఇలా మెదుపుతూ ఉడికించండి. ఇలా ఒక 2 నిమిషాలు మెదుపుతూ ఉడికించారంటే ఇదంతా కొంచెం ముద్దలా వస్తుంది. మరి ఈ ఆకును గ్రైండ్ చేసామంటే అంత బాగా అనిపించదు. కాబట్టి మీరు కూడా ఇలా పప్పు గుత్తితో మెదిపి తీసుకోండి. చూడండి, మరీ పేస్ట్లా అయిపోద్దు, మరీ ఆకులుగా ఉండద్దు. మనకు గోంగూర ఆకు అనేది ఇలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ కడాయిని ఈ గోంగూర ఆకుతో ఇలాగే పక్క నుంచి మరొక కడాయిని తీసుకోండి. ఇందులోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ల నూనెను తీసుకోండి. నూనె వేడయ్యాక 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే ఇక్కడ నేను లైట్గా స్పైసెస్ని తీసుకుంటున్నాను. 5-6 లవంగాలు, 2 యాలక్కులు, చిన్న దాల్చిన చెక్కను తీసుకోండి. ఇప్పుడు వీటిని ఇలా కొంచెం ఫ్రై చేసి ఇందులోనే సన్నగా తరిగిన 1 కప్పు వరకు ఉల్లిపాయలు తీసుకొని బాగా ఫ్రై చేయండి. ఉల్లిపాయల్ని ముందుగా ఇలా దూరగా ఫ్రై చేశాక ఇందులోనే ఒక 3-4 పొడుగా కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కల్ని, అలాగే ఫ్రెష్గా దంచిన 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకొని మరొక నిమిషం పాటు బాగా ఫ్రై చేయండి. వీటిని కూడా చక్కగా ఫ్రై చేశాక ఇందులోకి ఒక 2 కట్ చేసిన టమాటా ముక్కల్ని తీసుకొని టమాటాలు కొంచెం మగ్గేంత వరకు ఇలా కలుపుతూ బాగా ఫ్రై చేయండి. ఒక 3-4 నిమిషాలు ఫ్రై చేసామంటే టమాటాలు కూడా ఇలా మెత్తబడిపోయి గుజ్జులా అయిపోతాయి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపుని, 2 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడిని, అలాగే రుచికి సరిపడా ఉప్పుని తీసుకోండి. ముందుగానే రొయ్యల్లో కొంచెం ఉప్పుని తీసుకున్నాం కాబట్టి దాన్ని బట్టి ఉప్పుని వేస్తే సరిపోతుంది. ఇక్కడ నేను ముందు రొయ్యల్లో 1/3 టీ స్పూన్ తీసుకున్నాను. కర్రీ వండేటప్పుడు 1/2 టీ స్పూన్ వరకు తీసుకున్నాను. అలాగే మరొక 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడిని తీసుకొని బాగా కలపండి. ఇలా ఒకసారి అంతా కలిసేలా కలిపాక ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టిన రొయ్యల్ని తీసుకొని మరొకసారి బాగా కలపండి. ఇలా వీటిని కూడా ఇందులో చక్కగా మిక్స్ చేస్తూ ఒక 2 నిమిషాలు ఫ్రై చేశాక ఇందులోకి ఉడకబెట్టిన గోంగూరాకు ముద్దను తీసుకొని కలపండి.
ఈ విధంగా మనం రొయ్యల గోంగూర కర్రీని ఎప్పుడు చేసినా చాలా రుచిగా కుదురుతుంది. ఇలా ఒకసారి అంతా కలిసేలా బాగా కలిపాక ఇప్పుడు ఇందులోకి సరిపడన్ని నీళ్లను కొంచెం గోరువెచ్చగా చేసి తీసుకోండి. మరీ నీళ్ళనేవి పెద్దగా పట్టవు. 1, 1.5 కప్పు వరకు నీళ్ళను తీసుకొని కలపండి. మరి ఈ కర్రీ పల్చగా ఉన్నా అంత బాగోదండి. కాబట్టి ఇలా మీడియం థిక్నెస్‌గా చేయండి. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి రొయ్యల్ని బాగా ఉడికించండి. వీలైనంత వరకు ఈ కూర చేసేటప్పుడు పైన మూత పెట్టకుండా ఉడికిస్తేనే రుచి అనేది బావుంటుంది. మీరు కావాలంటే మూత పెట్టైనా ఉడికించొచ్చు. మధ్య మధ్యలో కలుపుతూ రొయ్యల్ని బాగా ఉడికించండి. ఒక 7, 8 నిమిషాలు అయ్యేసరికి రొయ్యలు చక్కగా ఉడికిపోతాయి. ఎప్పుడైతే రొయ్యలు చక్కగా ఉడికిపోతాయో కర్రీ అనేది రెడీ అయిపోయినట్లే. అలాగే కూర కూడా మంచి గుమగుమలాడుతూ తయారైపోయింది. చివరిగా ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడిని, అలాగే సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీరాకును, 1 టీ స్పూన్ కసూరి మేతిని తీసుకొని బాగా కలపండి. ఇందులో కసూరి మేతి వేయడం ఆప్షనల్ అయినా వేస్తే మాత్రం చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి అంతా కలిసేలా ఇలా బాగా కలిపి వేడి వేడిగా వడ్డించుకుని తినేయడమే. ఈ కర్రీలో మెయిన్‌గా మనకు రుచికి కావాల్సినంత ఉప్పు, కారం పడ్డాయంటే ఇక కర్రీ టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. సింపుల్ వేలో మంచి రుచికరమైన గోంగూర రొయ్యల కర్రీని ఎలా చేయాలో చూసారు కదా! మీరు కూడా ఓసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. డెఫినెట్‌గా ఇష్టపడతారు. అలాగే ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్‌లో చెప్పడం మర్చిపోవద్దు. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.